నా క్వశ్చన్ స్ట్రైట్ టు బండి సంజయ్ కుమార్. ఏబిఎన్ పత్రిక మీద ఉన్నంత ప్రేమ తెలంగాణలో ప్రవహిస్తున్న గోదావరి కృష్ణా జలాల మీద అవగాహన ఉందా బండి సంజయ్ కుమార్ గారు? ఎన్ని మీటర్లకు ఎత్తు లేకపోతే ఎన్ని నీళ్లు ఎంత ఆయకట్ వ్యవసాయం అవుతుంది, రైతు సంతోషిస్తాడు, రైతు రారాజైతాడు అన్న అవగాహన ఉందా? ఏబిఎన్ సంతోషం తప్ప బండి సంజయ్ కుమార్ గారు. ఏబిఎన్ మీద జరుగుతున్న దాడి డంకేపే చోట్ నేను చెప్పిన, నా దాడి మీ ప్రేరేపితమే అని చెప్పిన. అది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ రుజువు చేయాలి. ఇక ఎన్నోసార్లు చెప్పిన. చిత్రగుప్తు మీద దాడి ఎవడు ఖండించలే. దురదృష్టం ఏంది తెలుసా? ఒక మనిషి నిన్న ఒక మాటలు గిరీష్ని సస్పెండ్ చేసినాం అని చెప్తాడు ఒక మనిషి. నాకు ఆయనతో పంచాయతీ లేదు, ఆయన ఎందుకు ఏలు పెడుతున్నాడో నాకు అర్థం కాదు. నాకు ఆయనకు పంచాయతీ లేదు, గిరీష్ని సస్పెండ్ చేసినాం, ఆయన భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదు అని చెప్తాడు. నేను షెడ్యూల్ వేసుకొని పార్టీలలో తిరుగుతున్నప్పుడు మీకు రాజకీయం కూడా తెలియదు, కాషాయ రాజకీయం. జై శ్రీరామ్ అన్న నినాదంలా ఆ ఉక్రోషం, ఉత్సాహం, ఉత్తేజం ఎంటుందో కూడా మీకు తెలియదు. భారత్ మాతాకి జై అని అన్నప్పుడు నిద్రలకైనా కూడా లేచి గంట ఉరుకుతుండే చూడు మేము. మీకు అవగాహన కూడా లేదు. అది మేము షెడ్యూల్ వేసుకున్నప్పుడే చేసినాం సార్. నువ్వు నీ పేపరు డిసైడ్ చేస్తా, అది నా సభ్యత్వాన్ని, నా ఘమణ్ణి, నా గర్వాన్ని, నా గర్జనను. గ్లాస్ నీళ్ళ మీద అవగాహన లేదు మీకు. తెలంగాణ నీళ్ళ మీద ఏం మాట్లాడతారండి? గ్లాస్ నీళ్ళ మీద. అరే లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పార్టీ ఇవాళ కార్యకర్తలను ఉసిగొలుపుతుందా? మళ్ళీ సాయి గణేష్కి ఏం చేసినాం మనం? సాయి గణేష్కి ఏం చేసినాం ఖమ్మంలా? నేను అడుగుతున్నా. నేను మాట్లాడొద్దు అనుకున్న టాపిక్ ఇది. తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడదామా? ఆంధ్ర వ్యతిరేకంగా మాట్లాడమని నేను ఏమంటలే. నీ తెలంగాణ ప్రయోజనాలు చాలని అంటున్నా. కృష్ణా గోదావరి పక్కకు పెట్టు, కరీంనగర్లో ఉన్న బాయిల గురించి మాట్లాడగలుగుతాడా బండి సంజయ్ గారు? నేను అడుగుతున్నా. ఏదో రావాలా, ఏదో మాట్లాడాలా, పోవాలా, దానికి అందరు సపోర్ట్లు కొట్టాలా, జైలు కొట్టాలా, లేకపోతే కార్యకర్తల మీద దాడులు జరగాల, బీజేవైఎం పోరాలను పంపాలా. అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా గాలే పంపినావా ఆయన? మళ్ళా ఇట్లాంటి గంభీరమైన ఆరోపణలు చేయాల్సి వస్తుంది. ఐ స్టాండ్ కరెక్టెడ్, ఐ అపోలజైజ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ దిస్ ఈజ్ మై పర్సెప్షన్ అండ్ పర్సెప్షన్స్ ఆర్ సమ్వాట్ రియాలిటీ. ఎవడు సమాధానం చెప్తాడు ఫ్రెండ్స్ వీళ్ళకు? చెప్పురి. ఆడ డేటా సెంటర్ల పేర్ల మీద క్యూసెక్ల నీళ్లు పోతాయి రేపు. ఆడ ప్రాజెక్టు అమెజాన్లు, కాగ్నిజెంట్లు, టీసీఎస్లు ఆంధ్రాకు పోతున్నాయి. నేను పోతాం తప్పని అంటలేను, పోయి పని చేసుకుంటారు వచ్చి పోరలు, కాదని అంటలేము. ముంబై, గుజరాత్, బాంబే, పూణే, బెంగళూరు పోతున్నాడు, గిడికి కూడా పోతాడు. ఆఫ్టర్ ఆల్ మన తెలుగు రాష్ట్రమే కదా అనుకుంటాడు. బట్ నీకు అవగాహన ఉందా అని అడుగుతున్న ప్రాజెక్టుల మీద ఉందా? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే తెలుసా? ఏబిఎన్ మీద మాట్లాడినంత ఎమోషనల్గా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద మాట్లాడినంత ఎమోషనల్గా సారు నేనేమని అడుగుతున్నా, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద మాట్లాడగలుగుతావా అని అడుగుతున్నా. బికాజ్ బనకచెర్ల కాడికైనా వస్తుంది. బంకచెర్ల కాదు అది, బనకచెర్ల. చక్కగా చూసుకోకపోతే మనకు బంక అవుతుంది. నల్లమల్ల ఫారెస్టు ఏడ ఉన్నదో తెలియకపోయా, ఏ ఊర్లో ఏడున్నదో తెలియకపోయా, మనకు సాగదీస్తే సాగు దాకపోతుందని అంటాం మనం. సబ్జెక్ట్ తెలిస్తే మాట్లాడుండ్రి, లేకపోతే సైలెంట్గా ఉన్నంత మాత్రాన ప్రజాదరణ తగ్గదు ఎవరిది. ఇక సంపుతావా నన్ను? సంపు, నేను రెడీ. ఇంటికాడికి వచ్చే నిలబడతా. సంపుతా అంటే సంపు. మళ్ళీ ఇక గుడ్డలు కూడా తీసి కొట్టుడు పెద్ద కొత్త ఏం కాదు కదా. మళ్ళీ ఇలా ఎవడు మిత్రపక్షము ఎవడు విపక్షము అర్థమవుతలేదురా అయ్యా. ఒక పెద్ద మహారాజేమో అసెంబ్లీ సాక్షిగా గుడ్డలు కూడా తీసి కొడతా అంటాడు, ఇంకొక మహారాజేమో సాక్షాత్కారం చేసి చూపిస్తాడు. ఇప్పుడు ఏది మిత్రపక్షం, ఏది విపక్షం? కార్యకర్తలు గడ్డి వీకాలనా నెత్తి వీక్కోవాలన్నా అర్థమైసి వస్తున్నారు ఇక్కడ. వాహ్ రాజకీయం వాహ్. మళ్ళా ఆంధ్ర తెలంగాణ చిచ్చు. మంచిగా ఉన్న ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్యలో చిచ్చు. చంద్రబాబు నాయుడు గారికి ప్రయారిటీ లేవా? ఆడ దళిత బిడ్డల మానభంగం పోతుందంట కొన్ని దాంట్లో. స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. నెక్స్ట్ చిట్టా కదే, చలో డన్. అవసరమైతే డాక్యుమెంటరీ చేస్తా. ఆడ దళిత బిడ్డలది బతుకులు అల్లము రామచంద్ర అవుతున్నదంట ఆంధ్రాలో. వచ్చిన డేటా చెప్తున్నా నేను నా దగ్గరికి. మళ్ళీ ఆడ చూడుర్రి, ఫస్ట్ ఆడ చూడుర్రి. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక దగ్గర మాట్లాడారు ఒక టాపిక్లో మానభంగాల మీద. దాని మీద ఫస్ట్ చూడుండ్రి, తర్వాత వద్దాం ఈ ఆంధ్ర తెలంగాణ పంచాయతీలకు. రాజధాని ఫస్ట్. ఆంధ్ర ప్రజలు కలలు కంటున్నారు రాజధాని గురించి పాపం. దాని మీద ఫస్ట్ మాట్లాడదాం. దిగులు రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రం కిందికి మార్చుకుందాం ఫస్ట్. తెలంగాణ అయినా ఆంధ్ర అయినా. తెలంగాణ ఆంధ్ర మనకు లేదు ఫ్రెండ్స్, మనకు కేవలం ఒకటే ఉన్నది, భారత్ 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 మాతాకి జై అని అనేదే మనకు ఉంటుంది. ఎందుకంటే
मैं भारत का और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए। भारत माता की जय।